హలో, వెల్కమ్ బ్యాక్ టు సాన్వి స్మైలీ ఛానల్. హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? భోజనాలు అయిపోయినాయా? మీ ముందుకైతే మరొక టిప్ అయితే వచ్చేసాను. ఈ టిప్ ఏంటంటే ఆల్రెడీ తమ్మేలు పెడుతున్నాను. తమ్మేలు చూసి మీరు ఇష్టపడే కదండి ఓపెన్ చేస్తారు. ఈ టిప్ ఏంటంటే మనం నైట్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం మన ఇంట్లోనే. చాలా ఎలా అంటే స్కిన్ను కొరియన్ లుక్లో నీట్గా సాఫ్ట్గా జ్యూసీగా మంచిగా స్మూత్గా ఉండడానికి అయితే బాగా యూస్ అవుతుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తమ్మేళ్ళు పెడుతున్నాను చూడండి. దీనికైతే పౌడర్ మనం ఏ పౌడర్ అయినా యూస్ చేయొచ్చు, ఏ పౌడర్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఫెయిర్ అండ్ లవ్లీ, అలాగే విటమిన్ క్యాప్సిల్స్. ఓకే అండి, ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటి మనం నైట్ క్రీమ్ అన్నది ప్రిపేర్ చేసుకుందాం. ఎలా అన్నది ప్రాసెస్ చూసేద్దాం. వచ్చేసేయండి. ఇక్కడ స్కిప్ చేయొద్దు, మర్చిపోవద్దు. ఓకేనా? ఫస్ట్ అయితే ఎంటీ బౌల్ తీసుకుందాం. దీంట్లో ఫెయిర్ అండ్ లవ్లీ వేసుకుందాం. ఇది ఒక గాజుది కంటైనర్ లాంటి దాంట్లో భద్రపరుచుకుని చక్కగా ఏమీ పాడవదండి, బయట ఉంచేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. దీంట్లో వేసుకుని చక్కగాని అలాగే విటమిన్ క్యాప్సిల్స్ అయితే కట్ చేసుకుని వేసుకుందాం. కనిపిస్తున్నాయి కదండి, నేను అన్నీ క్లియర్గానే చెప్తున్నాను కదండి. ఒకవేళ అర్థం కాకపోతే, కనిపించకపోయినా నాకు కామెంట్ చేయండి, ఎలా చేయాలన్నది చెప్పండి. కింద కూర్చున్నా చేస్తాను మీకోసం. ఓకే అండి, క్యాప్సిల్స్ అయితే 3 తీసుకున్నాను. ఓకే అండి, ఇవి క్యాప్సిల్స్ అయితే కట్ చేసి ఇందులో వేసేద్దాం. ఓకే అండి, ఇలా ఫెయిర్ అండ్ లవ్లీలో ఈ క్యాప్సిల్స్ కట్ చేసి వేసేద్దాం. విటమిన్ ఈ క్యాప్సిల్ డైరెక్ట్ ఇలా ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. డాట్ స్పాట్స్, అలాగే కొంచెం చిన్ని మొటిమలు ఉంటాయండి, అవి కనిపించవు కానీ ఫేస్ మీద అవే మనకి. ఇప్పుడు పౌడర్ కూడా వేసుకుందాం ఇందులో. ఓకే అండి, దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. కనిపిస్తుందా? ఇలా విటమిన్ ఈ క్యాప్సిల్, అలాగే ఫెయిర్ అండ్ లవ్లీ, అలాగే కొంచెం పౌడరు ఎలా అయినా మనము డైలీ ఎలా అంటే మనం పొద్దునుంచి మార్నింగ్ నుంచి వర్క్ చేసుకుని అన్నీ చేసుకుని వచ్చి స్నానం చేస్తాం కదండి. స్నానం చేసేటప్పుడే ఒక సోపు ఒక 3-4 టైమ్స్ పెట్టి బాగా వాష్ చేసుకున్నాక చల్లని వాటర్తో కడిగేసుకుని మనం పడుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేయండి, పౌడర్ చక్కగా రాసేసుకుని మంచిగా పౌడర్ ఏ క్రీమ్ రాయకుండా పౌడర్ రాసుకుని పడుకొని మార్నింగ్కి ఎంత బాగుంటుందో. ఫేస్ చాలా నీట్గా ఉంటుందండి. మంచి పౌడర్ అయితే తీసుకోండి, ఎప్పటి నుంచో ఉన్నాయి ఏంటో అన్నది మీకు తెలుసు. ఇప్పుడు రకరకాల పౌడర్స్ వచ్చేసినాయి, అవి ఏది మంచిది అన్నది మీకే తెలుసు. అదే తీసుకుని దాన్ని కూడా యూజ్ చేయండి, మంచిగా ఉంటుంది. ఈ క్రీమ్ అయితే మనం ఓన్లీ నైట్, డే టైం మామూలుగా మీరు ఏ క్రీమ్ అప్లై చేసుకుంటారో ఆ క్రీమ్ అప్లై చేసుకోండి. ఇదైతే నైట్ అప్లై చేసుకోండి. మీ స్కిన్ మీద ఎటువంటి పింపుల్ ఉన్నా, ఎటువంటి ఒకవేళ చిలుపిరికాయలు ఇలా మంగు మచ్చలు కూడా మాయమవుతాయి. ఎందుకంటే మనం విటమిన్ క్యాప్సిల్ వేసాం కదా, మంగు మచ్చలకు కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఖచ్చితంగా చేసుకొని చూడండి. ఇదిగోండి, దీన్ని ఒక చిన్న కంటైనర్ ఒకటి తీసుకుని జాగ్రత్త పెట్టుకుంటే మనకైతే మంచి క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఇంకా కావాలనుకుంటే ఇంకో క్యాప్సిల్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది మీ క్రీమ్ని బట్టి మీరు యాడ్ చేసి, నేను 3 తీసుకున్నాను, మీకు చూపించడం కోసమే నేను తీస్తున్నాను ఈ వీడియో. దీన్ని ఇంతే జస్ట్ నైట్ అప్లై చేసేసుకుని కంటి కింద గట్ట కూడా పెట్టుకోవచ్చు. ఓకే అండి, ఇలా మీకు రేపు లిప్స్ గురించి చెప్తాను. అందరు నాటు మీరే ఆశ్చర్యపోతారో చూసి, అమ్మో అన్న. చూడండి ఎంత బాగుందో, మీ ముందే మంచి కలర్గా కనిపిస్తుంది. చూసారా? మార్నింగ్కి ఇంకా బాగుంటుందండి, మార్నింగ్కి అయితే ఇంకా బాగుంటుంది. దీన్ని నేను కూడా జాగ్రత్త పెట్టుకుంటాను. క్రీమ్ అయినా సరే ఏదైనా సరే మనం ఇలాగే, ఫెయిర్ అండ్ లవ్లీ అయినా సరే ఇలాగే రాసుకోవాలండి. ఓకే అండి, చూసారా? బాగా అబ్జర్వ్ చేసుకుని చూసారా ఫేస్లో? చూడండి ఎంత బాగుందో, చూడండి, మీరే చూస్తున్నారుగా. ఇదిగో. ఓకే అండి,
ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ కామెంట్ చేయండి మర్చిపోకండి, ఫాలో చేయండి, ఇష్టపడిన వాళ్ళు షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్, విష్ యూ ఆల్.